Microsoft Technologies. So my name is Masudandra Baswani. In this video, we are discussing about how to download Python software. After that, how to install. After that, what are the components provided by Python vendor. Okay. So for this, we have to go to Python official website python.org. సో www.python.org మనం ఈ వెబ్సైట్కి వెళ్ళి పైథాన్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో క్లిక్ ఆన్ దిస్. ఓకే, సో మీరు ఏదైనా సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసుకునే ముందు మీ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, ఒకవేళ ఆపరేటింగ్ సిస్టమ్ బిట్స్ 32 బిట్ ఆర్ 64 బిట్ ఏమైనా ఉంటే అది ఏంటి అని చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు. సో అది ఎలా చెక్ చేసుకోవాలి అనుకుంటే మీరు మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి సిస్టమ్ ప్రాపర్టీస్కి వెళ్ళండి. ప్రాపర్టీస్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ యొక్క విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ని అది డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ విండోస్ 7 ఓకే తీసేయండి. మనకు కావాల్సింది సిస్టమ్ టైప్ అనేది ఉంది. ఇక్కడ ఆ సిస్టమ్ టైప్ అనేది మీకు కావాలి. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సిస్టమ్ టైప్ చూసారా, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంది. సో మీరు ఏంటి యాక్చువల్గా 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకోటి కొన్ని సిస్టమ్స్లో మీరు 64 బిట్ ఉన్నా ఓకేనండి, మీరు 32 బిట్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొన్ని సాఫ్ట్వేర్స్ సపోర్ట్ చేస్తాయి. బెటర్ ఆప్షన్ ఏంటి అంటే మీది ఏ వెర్షన్ అయితే ఆ వెర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే బాగుంటుంది. సో గో టు అవర్ వెబ్సైట్, పైథాన్ వెబ్సైట్. ఇక్కడ జస్ట్ డౌన్లోడ్స్ మీద మీరు అలా కర్సర్ పెట్టండి, మీకు ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ పైథాన్ వెర్షన్ చూపిస్తుంది. ఇక్కడ చూపించే వెర్షన్ కరెంట్ వెర్షన్ అనమాట. లేదు ఇంకా ప్రీవియస్ వెర్షన్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకోవాలనుకుంటే వ్యూ ద ఫుల్ లిస్ట్ ఆఫ్ డౌన్లోడ్స్ అనండి, లేదా ఇక్కడ విండోస్ మీద క్లిక్ చేయండి మీది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఏమనుంది, ఇక్కడ పైథాన్ రిలీజెస్ ఫర్ విండోస్ అని ఉంది. ఓకేనా, లేటెస్ట్ వెర్షన్ 3 రిలీజెస్ ఏమున్నాయండి, 3లో 3.8. సో 2లో ఏముంది 2.7. సో లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నామండి ఏమనంటే, సో పైథాన్ వెర్షన్స్ ఏంటి, 2 types ఆఫ్ వెర్షన్స్, 3.x అండ్ 2.x. దెర్ ఆర్ ప్యారలల్లీ డెవలప్డ్. ఎందుకు అలా డెవలప్ చేస్తున్నారని కూడా మనం డిస్కస్ చేసాం. సో ఓకేనా, ప్లీజ్ చెక్ ప్రీవియస్ వీడియో. ఇక్కడ మనం ఏంటంటే కంప్లీట్గా మన ట్యూటోరియల్స్ అన్నీ కూడా ఓకేనా 3.x మీద డిపెండ్ అయి ఉంటాయి. లాస్ట్లో 3.xకి 2.xకి డిఫరెన్సెస్ మనం చెప్పుకుంటాం. ఓకే, తీసేయండి. ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే స్టేబుల్ రిలీజెస్ అంటే ఇది ఫిక్స్డ్, ఇంకా అంటే ఈ వెర్షన్ ఓకే మీరు యూజ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకుంది. ఇక్కడ ప్రీ రిలీజెస్ చూడండి, అంటే పైథాన్ 3.9 రిలీజ్లో ఉంది, ఇంకా రిలీజ్ కాబోతుంది. అది ఇంకా రిలీజ్ అయ్యింది, ఐ మీన్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ స్టేబుల్ టిల్ నౌ. ఓకేనా, ఈ రోజుకి ఓకేనా ఇట్ ఈస్ నాట్ స్టేబుల్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఏంటంటే 3.8లో ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూడండి 8664 ఎగ్జిక్యూటబుల్ ఇన్స్టాల్ ఉంది కదా. మీరు ఇన్ కేస్ ఒకవేళ 64 బిట్ అయితే మీరు ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఇన్ కేస్ ఒకవేళ మీరు 32 బిట్ అయితే 86 ఎగ్జిక్యూటబుల్ ఇన్స్టాలర్ అని ఉందండి, ఇది డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ మీది 64 బిట్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకుంటారండి, ఎగ్జిక్యూటబుల్ ఇన్స్టాలర్. ఒకవేళ మీది 32 బిట్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకుంటారండి, విండోస్ 86 ఎగ్జిక్యూటబుల్ ఇన్స్టాలర్. మరి మిగతా చేసుకోకూడదండి, వెబ్ బేస్డ్ ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి ఓకేనా, అది మళ్ళీ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది. సో బెటర్ టు గో టు డౌన్లోడ్ ఎగ్జిక్యూటబుల్ ఇన్స్టాలర్ .exe ఫైల్స్ ఇన్ విండోస్. ఓకే, సింపుల్. మనం ఇక్కడ ఏం చేస్తున్నామండి, సింపుల్గా ఇక్కడ 64 బిట్ ఇన్స్టాల్ మీద మనం క్లిక్ చేస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అనేది మీకు ఇక్కడ కింద బాటంలో లెఫ్ట్ కార్నర్లో చూపిస్తుంది. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఈ సాఫ్ట్వేర్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నానండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. ఒకసారి మనం డౌన్లోడ్స్కి వెళ్ళాం అనుకోండి. సో సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఉంది. సో పైథాన్ ఇక్కడ పైథాన్ 381 సంథింగ్, దీని మీద
మీరు డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమంటుందండి, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్‌స్టాల్ నౌ అండ్ కస్టమైజ్ ఇన్‌స్టాలేషన్. ఓకేనా? మీరు కస్టమైజ్ ఇన్‌స్టాలేషన్ క్లిక్ చేసుకోండి. ఎందుకనంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే C:, admin యాప్ డేటా లోకల్ ప్రోగ్రామ్స్ పైథాన్. సో పైథాన్ 3.8-32 అని ఉంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు యూజర్స్ అడ్మిన్ అని ఉంది. అడ్మిన్ అనేది నా సిస్టమ్ యొక్క నేమ్. ఒకవేళ మీ సిస్టమ్ యొక్క నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 వర్డ్స్ ఉన్నాయనుకోండి. సో పాత్ రికగ్నైజ్ చేసేటప్పుడు ఆ లొకేషన్ అనేది డిఫికల్ట్ అవుతుంది విండోస్లో అయితే. సో కాబట్టి ఒక బెటర్ టు గో టు కస్టమైజ్ లొకేషన్. సో ఒకవేళ ఎక్కడన్నా మీరు అడ్మిన్ కాకుండా నా నా యూజర్ నేమ్ అయితే అడ్మిన్, నా సిస్టమ్ యొక్క యూజర్ నేమ్ ఏంటి అడ్మిన్. ఓకేనా? ఒకవేళ మీది ఒక సింగిల్ వర్డ్ అనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. సో ఒకవేళ 2 వర్డ్స్ ఉన్నాయనుకోండి, ప్రాబ్లం అవుతుంది. బెటర్ టు గో టు కస్టమైజ్ ఇన్‌స్టాలేషన్ లొకేషన్. సో అలాగే ఇక్కడ మనకి పైథాన్ సాఫ్ట్వేర్ చూడండి, ఇక్కడ యాడ్ పైథాన్ 3.8 టు పాత్ అంటుంది. ఇన్ కేస్ రేపొద్దున మీరు విండోస్ యొక్క కమాండ్ ప్రాంప్ట్ నుంచి మీరు పైథాన్ సాఫ్ట్వేర్ని రన్ చేయాలి అనుకుంటే, సో మీరు ఏం చేయాలి, పాత్లో పెట్టుకోవాలి. దాంట్లో ఆల్రెడీ 3.6 ఉంది, సో రన్ అయిపోతుంది. ఓకేనా? సో ఇన్ కేస్ 3.8 కూడా మీరు కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిక్యూట్ చేద్దామని ట్రై చేస్తే, ఇక్కడ క్లిక్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, పాత్ కూడా యాడ్ అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ సెపరేట్గా మీరేంటి, ఓకేనా, పాత్ మాన్యువల్గా సెట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ క్లిక్ ఆన్ కస్టమైజ్ ఇన్‌స్టాలేషన్ లొకేషన్. అలాగే ఇక్కడ చూడండి, డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నాడు. పిప్ కమాండ్. మీరు ఏదైనా థర్డ్ పార్టీ మోడల్స్ని మీరు ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి మీ పైథాన్ సాఫ్ట్వేర్లోకి. యూ హ్యావ్ టు పిప్. TCL/TK మీన్స్ ఓకేనా, విండోస్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి. అలాగే IDLE, ఓకేనా, ఇదొక ఎన్విరాన్మెంట్ టు డెవలప్ పైథాన్ అప్లికేషన్స్ ప్రొవైడ్ బై పైథాన్ సాఫ్ట్వేర్, పైథాన్ వెండర్. ఓకేనా? ఇక్కడ చూడండి పైథాన్ టెస్ట్ సూట్, ఓకేనా, ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ అలా చేసి మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి కస్టమైజ్ ఇన్‌స్టాల్ లొకేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు దీన్ని మోడిఫై చేయడానికి ఆప్షన్ ఇచ్చాడు వాడు. సో ఇక్కడ మీరు ఏంటంటే సింపుల్గా జస్ట్ రిమూవ్ ఆల్ అండి. జస్ట్ మీరు ఏంటంటే C:/Python 3.8 3 తర్వాత -32 మీ ఇష్టం, మీరు ఉంచుకుంటే లేదు. ఓకేనా? జస్ట్ 3.8. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఇన్‌స్టాల్. ఓకేనా? క్లిక్ ఆన్ ఇన్‌స్టాల్. జస్ట్ మీరు ఈ కస్టమైజ్ ఇన్‌స్టాలేషన్ లొకేషన్ మాత్రమే మార్చుకోండి, సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. జస్ట్ క్లిక్ ఆన్ ఇన్‌స్టాల్. ఇక్కడ చూడండి కోర్ ఇంటర్ప్రిటర్ ఇన్‌స్టాలేషన్ అవుతుంది. ఓకేనా? ఇంటర్ప్రిటర్ వస్తుంది, IDLE వస్తుంది. సో తర్వాత మీకు మాన్యువల్స్ వస్తాయి, తర్వాత మాడ్యూల్ డాక్యుమెంటేషన్ ఇదంతా కూడా వస్తుందండి. సో 4 ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా? మీరు పైథాన్ సాఫ్ట్వేర్ని జస్ట్ ఇన్‌స్టాలేషన్ చేసుకుంటే చాలు. సో కంప్లీట్గా మీరు ఓకేనా, మాన్యువల్తో సహా వస్తుంది. మీ ఎటువంటి సాఫ్ట్వేర్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో టెస్ట్ సూట్స్, సో డాక్యుమెంటేషన్, ఇందాక మనం టిక్ చేసి ఉన్నా చూడండి. సో యూటిలిటీ స్క్రిప్ట్స్, సో TCL/TK విండో అప్లికేషన్ డెవలప్ చేయడానికి. TK ఇంటర్. సో డిఫాల్ట్గా పైథాన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. అది నచ్చలేదు అనుకోండి, సో గో టు థర్డ్ పార్టీ, అక్కడ TCL/TK పిప్, అక్కడ థర్డ్ పార్టీ మోడల్స్ మీరు ఇన్‌స్టాలేషన్ చేసుకోవడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ది టూల్. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత సెటప్ సక్సెస్ఫుల్ అని వస్తుందండి. ఒకసారి చూద్దాం. అలాగే మీరు చూసారు ఇక్కడ 32 బిట్ ఇన్‌స్టాలేషన్ అవుతుంది. ఓకేనా? సో తర్వాత ఏమవుతుంది, యాడ్ టు పాత్ అని వచ్చింది. సో సెటప్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకేనా? సో జస్ట్ క్లిక్ ఆన్ క్లోజ్. ఇప్పుడు మనకి పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్‌స్టాలేషన్ అయ్యిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మనం ఏంటి పైథాన్ సాఫ్ట్వేర్ని పాత్లో పెట్టేసాం కదా. ఒకసారి మీరు ఓకేనా, సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇన్‌స్టాలేషన్ అయిందా లేదా, పైథాన్ ఓకేనా -V, ఇక్కడ పైథాన్ వెర్షన్ ఏంటి, ఓకేనా, కరెంట్ పాత్లో ఏముందండి అది. సో నాకు అలా కాదు, పైథాన్ వెర్షన్స్ ఏమున్నాయి అసలు, ఓకేనా, -0 అన్నాం అనుకోండి. ఓకేనా? సో -0, జస్ట్ మినిట్.
-3 అన్నాం అనుకోండి, 3 -3 సో ఇక్కడ చూడండి. సో పై లాంచర్ అండి, -v క్యాపిటల్ V అనండి. సో పై లాంచర్ py-0 అన్నాం అనుకోండి. సో మీ సిస్టంలో ఏవైతే పైథాన్ లాంచెస్, పైథాన్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాలేషన్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుందండి. కరెంట్ అక్కడ మీ సిస్టమ్ పాత్లో హైయెస్ట్ వెర్షన్ ఏముందంటే ఇది. సో ఇలాగా. లేదు పైథాన్ -v అన్నాం అనుకోండి, కరెంట్ వెర్షన్ తెలుసుకోవచ్చు -v. ఓకే, సింపుల్. సో ఇన్ కేసు py అనగానే ఆటోమేటిక్గా ఏమైంది, ఇందాక 3.6 ఉంది కదా, ఇప్పుడు ఏమైంది 3.8 వచ్చింది. సో అలాగే మీరు పైథాన్ అని టైప్ చేశారనుకోండి, సో 3.8 వచ్చింది. ఎందుకంటే హైయెస్ట్ వెర్షన్ అనేది ఓకేనా, మీరు పాత్లో పెట్టారు. పాత్లో 2 వెర్షన్స్ ఉన్నాయి, హైయెస్ట్ వెర్షన్ మీకు తీసుకుంటుంది. సో పైథాన్ ఇది లేటెస్ట్ పాత్ ఏదైతే ఉందో అది తీసుకుంటుందండి. సో ఇది. సో పైథాన్ సాఫ్ట్వేర్ అనేది మన దాంట్లో ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్గా అయ్యింది. ఇప్పుడు ఓకేనా. సో ఇన్స్టలేషన్ అయిన తర్వాత మనకి ఏమేమి ఫీచర్స్ వస్తాయో చూద్దాం. ఆఫ్టర్ ఇన్స్టలేషన్ పైథాన్ ఏమేమి ప్రొవైడ్ చేస్తానో చూద్దాం. ఇక్కడ చూడండి, ఆల్ ప్రోగ్రామ్స్లో మీరు చూసారనుకోండి, సో పైథాన్ 3.8 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా, ఆల్ ప్రోగ్రామ్స్, సో 3.8లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఓకే మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఐడియల్లీ ఓకేనా పైథాన్ 3.8 మాన్యువల్స్, ఓకేనా మాడ్యూల్ డాక్యుమెంటేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాన్యువల్స్కి వెళ్దాం. మాన్యువల్స్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ చూడండి పైథాన్ ఫుల్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తారండి. అప్ టు కరెంట్ మీరు ఏదైతే వెర్షన్ ఇన్స్టలేషన్ చేస్తున్నారో అప్పుడు అప్ టు దట్ వెర్షన్. సో పైథాన్ ట్యూటోరియల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో మొత్తం ట్యూటోరియల్ టోటల్ ఓవరాల్గా మొత్తం ఉంటుంది చూడండి. సో ఓకేనా, యూజింగ్ పైథాన్ ఇంటర్ప్రిటర్, సో ఇంట్రడక్షన్ టు పైథాన్, సో మోర్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్, సంథింగ్ లైక్ దట్. సో అలాగే వాట్స్ న్యూ ఇన్ పైథాన్, సో ప్రతి వెర్షన్కి 3.8లో ఏం కొత్తగా వచ్చినాయి, 3.7లో ఏం కొత్తగా వచ్చినాయి, సో అప్పుడు మనం ఏ వెర్షన్ ఇన్స్టాల్ చేసామో ఆ వెర్షన్ వరకు. అలాగే ఇంకో పాయింట్ ఏంటి అంటే ఇక్కడ స్టాండర్డ్ లైబ్రరీ అన్నది చూడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి చూడండి. ఓకేనా. సో ఇక్కడ స్టాండర్డ్ లైబ్రరీ క్లిక్ చేశారనుకోండి, పైథాన్ ప్రొవైడ్ చేసే లైబ్రరీస్ అన్ని కూడా ఇక్కడ మీకు డిస్కస్ కూడా కనబడుతుంది. మొత్తం ఇవన్నీ కూడా లైబ్రరీస్, నథింగ్ బట్ మాడ్యూల్స్ అంటాం పైథాన్లో. బిల్ట్ ఇన్ ఫంక్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ సెవరల్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయండి. ఓకేనా. ఇవన్నీ కూడా చూడండి, ఆల్వేస్ అవైలబుల్ ఫర్ పైథాన్ ఇంటర్ప్రిటర్. సో ఈ 69 బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కూడా మీరు పైథాన్ ఇంటర్ప్రిటర్ యూజ్ చేసుకుని డైరెక్ట్గా రన్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసాం కదా, కమాండ్ ప్రాంప్ట్లో py ఆర్ పైథాన్ అనండి. అక్కడ ఎక్కడ ఉన్నాం, 3.8లో ఉన్నాం. మీరు ఇక్కడ సో ప్రింట్ సంథింగ్ హెలో వరల్డ్ అని చెప్పండి, హెలో వరల్డ్. సో ఎంటర్ చేయండి, హెలో వరల్డ్ ప్రింట్ అయిందా. ఓకే. సో మరి ప్రింట్ అనేది ఏ ఫంక్షన్, బిల్ట్ ఇన్ ఫంక్షన్. పైథాన్ సాఫ్ట్వేర్ పైథాన్ ఇంటర్ప్రిటర్కి రెడీలీ అవైలబుల్. సో ఆల్వేస్ ఓకేనా, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఒకవేళ SQRT స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్ 16, ఓకేనా. స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ కాదు, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్, బట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ మ్యాథ్ మాడ్యూల్. సో మనకి బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ఐడి ఆఫ్ సంథింగ్ 10, అడ్రస్ ఫైండ్ అవుట్ చేయడం. సో టైప్ ఓకేనా, టైప్ ఫంక్షన్, ఓకేనా టైప్ ఆఫ్ 10, డేటా టైప్ ఏంటి. సో ఇలాగా కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా మీకు ఏంటి అంటే ఓకేనా డైరెక్ట్గా పైథాన్ ఇంటర్ప్రిటర్కి అవైలబిలిటీగా ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా C లాంగ్వేజ్ అనుకోండి, మీరు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాయాలి అంటే కంపల్సరీ ఒక ప్రీ ప్రాసెస్ డైరెక్ట్ #include ఓకేనా stdio.h హెడర్ ఫైల్ని మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి ఆ డైరెక్టరీ ద్వారా. అప్పుడే మీరు ఏంటి ఆ ప్రింట్ఎఫ్ యొక్క ప్రోటోటైప్ అనేది ఆ హెడర్ ఫైల్ నుంచి తెచ్చుకుంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ నో నీడ్ అండి కొన్నిటికి. ఓకే. ఇలాగా టోటల్ ఓవరాల్గా మీకు మాన్యువల్ అంతా కూడా దీంట్లో ఉంటుంది. టోటల్ ట్యూటోరియల్ మొత్తం కూడా దీంట్లోంచి మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఆల్ ప్రోగ్రామ్స్లో 3.8లో అక్కడ ఏముంది, మాడ్యూల్ డాక్స్ అని ఉంది. ఇది ఓపెన్ చేయండి ఒకసారి. ఓకేనా. ఒక కమాండ్ విండో ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్గా మీ సిస్టంలో ఉన్న డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ అనేది
ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిందండి. సో ఓపెన్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ సో ఇండెక్స్ ఆఫ్ మాడ్యూల్స్ అని ఉందా. ఓకే, ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ ఎరే అనేది మాడ్యూల్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్. సో మ్యాథ్ మాడ్యూల్, గార్బేజ్ కలెక్షన్, ఓకే అండి. సిస్ మాడ్యూల్, టైం మాడ్యూల్. సో ఓకే, ఇది ఇక్కడ కిందకి రండి ఒకసారి కొంచెం. సి మ్యాథ్, కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్, ఇంకా కిందకి రండి. సో ఇవన్నీ కూడా పైథాన్ ప్రొవైడ్ చేసే మాడ్యూల్స్ అండి. ఓకేనా. ఓఎస్ మాడ్యూల్, ఓఎస్ ఆపరేషన్స్ ఏమైనా చేయాలనుకుంటే. ఏబిసి మాడ్యూల్, ఓకేనా, అబ్స్ట్రాక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి ఇన్ ఓఓపి. సో యూ హ్యావ్ టు యూస్ ఏబిసి మాడ్యూల్, స్మాల్ ఏబిసి. ఓకే. సో ఈనమ్, ఓకేనా. సో ఇలాగా మల్టిపుల్ మాడ్యూల్స్ అండి. స్ట్రింగ్ మాడ్యూల్, స్ట్రింగ్, ఎస్టిఆర్ స్ట్రింగ్. సో ఇలాగా పికిల్. సో పైథాన్లో మీరు ఏంటి ఏంటది, సో ఒక ఫైల్ నుంచి డేటాని రీడ్ చేయడం, ఫైల్లోకి ఆబ్జెక్ట్ డేటాని రైట్ చేయడం, పిక్లింగ్, అన్పిక్లింగ్, సీరియలైజేషన్, డీసీరియలైజేషన్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఏం వాడతాం, పికిల్ మాడ్యూల్ యూజ్ చేస్తాం. సీరియలైజేషన్, డీసీరియలైజేషన్, దాన్ని పైథాన్లో మనం ఏమంటాం అంటే పిక్లింగ్, అన్పిక్లింగ్ అంటాం. సో ఆబ్జెక్ట్ డేటాని ఫైల్లో స్టోర్ చేయడం, ఫైల్లో ఉన్న ఆబ్జెక్ట్ డేటాని మళ్ళీ రీడ్ చేయడం, దానికోసం మనం ఏం చేస్తాం, పికిల్ మాడ్యూల్ యూజ్ చేస్తాం. ఇలాగా బోల్డ్ మాడ్యూల్స్ ఉన్నాయండి, స్టాండర్డ్ మాడ్యూల్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, ఓకేనా. ఐఓ, ఫైల్ హ్యాండ్లింగ్, ఓకేనా. జేసన్ డేటాని మీరు ఓకేనా రిప్రజెంటేషన్ చేయడానికి, ఇట్ ఈస్ ఏ ప్యాకేజ్, నాట్ ఏ మాడ్యూల్. ఓకే. కీవర్డ్, ఇట్ ఈస్ ఏ మాడ్యూల్. సో అలాగే మీకు కలెక్షన్స్, ఇట్ ఈస్ ఏ ప్యాకేజ్. క్యాలెండర్, ఇట్ ఈస్ ఏ మాడ్యూల్. ఓకే. సో అలాగే టర్టిల్ గ్రాఫిక్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చండి, టర్టిల్ గ్రాఫిక్స్. అలాగే టీకే ఎంటర్, ఇందాక ఇన్స్టాలేషన్ చేసినప్పుడు చూసాం కదా, టీసీఎల్ టీకే అని చెప్పేసి. టీకే ఎంటర్ విండో అప్లికేషన్ డెవలప్ చేయడానికి డిఫాల్ట్గా పైథాన్తో పాటు వస్తుంది. టీకే ఎంటర్, ఇట్ ఈస్ ఎ ప్యాకేజ్. సో క్లయింట్ సర్వర్ ఇంప్లిమెంటేషన్, సాకెట్ అండ్ సాకెట్ సర్వర్, ఎస్క్లేట్ డేటాబేస్, ఎస్క్లేట్ డేటాబేస్ మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ చేసే మాడ్యూల్ ఎస్క్లేట్ 3, ఇట్ ఈస్ ఏ ప్యాకేజ్. ఓకేనా. మీకు డిఫాల్ట్గా మీకు ఏమొస్తుంది ఆటోమేటిక్గా, ఓకేనా, పైథాన్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఫ్రమ్ పైథాన్ 3.4 నుంచి ఎస్క్లేట్ డేటాబేస్ ఆటోమేటిక్గా ఆ ప్యాకేజ్ వచ్చేస్తుంది. మీరు సెపరేట్గా బయట నుంచి ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ అదర్ డేటాబేసెస్ లైక్ MySQL, Oracle, you have to download that మాడ్యూల్స్ అండి. మీరు ఏవైతే పిప్ ద్వారా ఇన్స్టాలేషన్ చేసుకున్నారో ఆ మాడ్యూల్స్ అని చెప్పేసి ఇక్కడ సైడ్ ప్యాకేజెస్కి వస్తాయి. ప్రజెంట్ మనం ఏ మాడ్యూల్స్ ఇన్స్టాలేషన్ చేయలేదు కదా, ఏం లేవు. సో ఇలాగా టోటల్ ఓవరాల్గా మాడ్యూల్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ చెప్పొచ్చాను. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఏమొస్తుంది, క్లిక్ చేయండి, దాని గురించి ఇన్ఫర్మేషన్ టోటల్ ఓవరాల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి. సో కనెక్టివిటీ ఎలాగా, ఏంటి, క్లాసెస్ ఏమున్నాయి, ఫంక్షన్స్ ఏమున్నాయి, కనెక్షన్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి, వాట్ ఈస్ వాట్. సో టాపిక్ ఏంటంటే మీకు మాడ్యూల్స్ కాన్సెప్ట్ కొంచెం క్లియర్గా అర్థమైంది అనుకుని ఆటోమేటిక్గా మీకు వస్తుంది. ఇలాగ ఇక్కడ మీరు కీవర్డ్స్ మీద క్లిక్ చేయండి. టోటల్ ఓవరాల్గా మీ యొక్క పైథాన్ 3.8లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, అప్ టు 3.8 35 కీవర్డ్స్ ఉన్నాయండి. ఓకేనా. 35 కీవర్డ్స్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మీరు ఒక్కొక్క కీవర్డ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఓకే, దాని గురించి ఏంటి, దాని ఇన్ఫర్మేషన్ ఏంటి, సో క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇలాగా. సో టోటల్ ఓవరాల్గా ఇది మై పైథాన్ మాడ్యూల్ డాక్యుమెంటేషన్. సో తీసేయండి. ఇక్కడ 2 ఆప్షన్స్ అయిపోయింది. ఆల్ ప్రోగ్రామ్స్ ఓపెన్ చేయండి. సో 3.8కి వెళ్ళండి. ఇక్కడ మీకు ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయండి. అవి ఏంటి, ఫస్ట్ సెకండ్ చూడండి, లాంచ్ ద పైథాన్ 3.8 ఇంటర్ప్రెటర్ అని చూపిస్తుంది మీకు. దాని మీద కర్సర్ పెడితే క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఏంటి, ఈ పైథాన్ ఒక ఇంటర్ప్రెటర్ ఓపెన్ అయింది చూసారా. మనం ఇందాక కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మీరు రన్ చేస్తే చూడండి, సేమ్ అదే. సో కమాండ్ ప్రాంప్ట్ ద్వారా సో క్లియర్ చేయండి, సేమ్ అదే వచ్చిందా. ఇది పైథాన్ ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ విండో చిన్నగా ఉంది. ఒకసారి మీరు పైన టైటిల్ బార్ మీద రైట్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్కి వెళ్ళండి. మీరు ఇక్కడ క్విక్ ఎడిట్ మోడ్ అంటే కట్, కాపీ, పేస్ట్ అనేవి మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేస్తే తర్వాత ఫాంట్ సైజ్ కొంచెం పెంచుకోండి. ఇక్కడ మీరు లూసిడా కన్సోల్ అని చూడండి, దీని మీద క్లిక్ చేయండి, అది మీకు సైజ్ వస్తుంది 24 పెట్టి మీ సిస్టమ్ యొక్క సైజ్ ప్రకారం మీరు సైజ్ పెట్టుకోండి. సో క్లిక్ సో మీకు ఎన్విరాన్మెంట్ అనేది క్లియర్గా ఉంటుంది.
ఇక్కడ చూడండి పైథాన్ 3.8 చూడండి సెలెక్ట్ అవుతుందా? సో క్విక్ ఎడిట్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, సెలెక్ట్ అయ్యింది. ఎంటర్ అంటే కాపీ అవుతుంది. ఓకేనా? తర్వాత మీరు ఎక్కడైనా కావాలనుకుంటే దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ కాపీ చేశారు, ఓకేనా? మీరు అక్కడ పేస్ట్ చేయాలి. జస్ట్ రైట్ క్లిక్ చేయండి చాలు. ఓకేనా? సో జస్ట్ రైట్ క్లిక్ చేయండి సరిపోతుంది. హెల్ప్ వచ్చిందా? సంథింగ్ హెల్ప్ ఇస్ నథింగ్ బట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఓకేనా? సో టోటల్ ఓవరాల్గా ఏం లేదు, మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాం, హెల్ప్ అనండి. ఓకేనా? దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది కమాండ్ ప్రాంప్ట్ గురించి. అలాగే ఇక్కడ కూడా అంతే, హెల్ప్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ కాబట్టి పెరాన్సిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఇక్కడ మీరు హెల్ప్ ఫంక్షన్లోకి వెళ్ళారు. ఓకేనా? అక్కడ చెప్తుంది టు గెట్ ఏ లిస్ట్ ఆఫ్ అవైలబుల్ మాడ్యూల్స్. మాడ్యూల్స్ అని టైప్ చేయండి, మాడ్యూల్స్ వస్తాయి. కీవర్డ్స్ అని టైప్ చేయండి, కీవర్డ్స్ వస్తాయి. మీకు ఇందాక వచ్చినాయి చూడండి, కీవర్డ్స్ అని టైప్ చేయండి, వచ్చినాయి ఇందాక కీవర్డ్స్. ఓకేనా? సింబల్స్ అని టైప్ చేయండి. సో టోటల్ ఓవరాల్గా పైథాన్ యూజ్ చేసే సింబల్స్ ఇవన్నీ ఇవి. ఓకేనా? ఇవి కాకుండా వేరే సింబల్స్ ఏవి కూడా అలౌ చేయదు. సింపుల్. ఓకేనా? సో హెల్ప్లోంచి బయటకు వచ్చేయాలి. జస్ట్ ఇంకో క్లిక్ చేయండి, బయటకు వచ్చేస్తాం. హెల్ప్లోంచి మనం బయటకు వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ చూడండి, హెల్ప్ అని టైప్ చేస్తున్నాను. అదేమంటుంది చూడండి, జస్ట్ హెల్ప్ అని టైప్ చేసి అదేమంటుంది, ఓకేనా? యూ హ్యావ్ టు టైప్ హెల్ప్ పెరాన్సిస్. ఓకేనా? ఆర్ హెల్ప్లో డైరెక్ట్గా మీరు ఆబ్జెక్ట్ పంపించవచ్చు. హెల్ప్ సంథింగ్ ఇంట్ అన్నాం, ఎంటర్. ఇంట్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఏ క్లాస్. ఓకేనా? సో కన్వర్ట్ ఓకేనా ఏ నెంబర్ ఆర్ ఏ స్ట్రింగ్ ఇంటూ ఎన్ ఇంటీజర్. ఫ్లోట్ వాల్యూని ఇంటీజర్లోకి లేదా స్ట్రింగ్ రూపంలో ఇంటీజర్లోకి మార్చడానికి ఇది యూజ్ చేస్తాం. సంథింగ్ దాంట్లో ఉన్న మెథడ్స్ ఏంటి? ఇట్ ఈస్ ఏ క్లాస్ కదా, క్లాస్లో ఏముంటాయి? మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? అవన్నీ ఇవే. సో ఇలాగ టోటల్ ఓవరాల్గా మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. లేదంటే మనం ఏంటి, పైథాన్ ఇంటర్ప్రిటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్యాలిక్యులేటర్. సో 10 + 20. సో 10 + 20 30. ఓకేనా? 10 డివైడెడ్ బై సంథింగ్ 2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 5 డివైడెడ్ బై 2. ఇట్ ఈస్ క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేటర్ మనం 5/2 అంటే ఏమవుతుంది? 2.5. యాక్చువల్గా ఇన్ కేస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఓకేనా, మీరు 5/2 అని చెప్పేసి అన్నారనుకోండి, 5 అనేది ఇంటీజర్, 2 అనేది ఇంటీజర్. ఇన్ కేస్ ఆఫ్ సి లాంగ్వేజ్లో 2 ఇంటీజర్స్ అయితే మీరు డివిజన్ చేస్తే మీకు ఏమవుతుంది? కోషెంట్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ డివిజన్. మనకి కోషెంట్ కావాలనుకుంటే ఫ్లోర్ డివిజన్ యూజ్ చేయాలి. ఫ్లోర్ డివిజన్ యూజ్ చేస్తాం, కోషెంట్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఆపరేటర్స్ వస్తాయి. ఓకేనా? 5 ∛ 2. సో 5 పవర్ 2, 5² 25. సో ఇలాగ టోటల్ ఓవరాల్గా మీరు ఏంటంటే ఈవెన్ కమెంట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ అన్ ఇంటర్ప్రిటర్. మీరు ఎప్పుడైతే ఓకేనా కమాండ్ రాసి టైప్ చేశారో, ఆటోమేటిక్ ఎంటర్ చేశారో, ఆటోమేటిక్గా ఎగ్జిక్యూషన్ అయ్యి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఇటువంటి వాటిని మనం ఏమంటాం అంటే REPL షెల్స్ అంటాం అండి. REPL షెల్స్ ఏంటివి? సో ఆర్ మీన్స్ ఓకేనా, మీరు రీడ్ డేటా ఎంటర్ చేస్తారు కదా, ఎంటర్ చేసిన డేటాని ఆటోమేటిక్గా రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇవాల్యుయేట్ చేస్తుందండి. ఇవాల్యుయేట్ చేస్తుందండి. ఇవాల్యుయేట్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే ఎంటర్ అంటారో ఆటోమేటిక్గా ఏం చేస్తుందండి, దాన్ని ప్రింట్ చేస్తుందండి. సో ప్రింట్ చేస్తుంది. రీడ్, ఎవాల్యుయేట్ అండ్ ప్రింట్. తర్వాత లూప్ రిపీట్ అవుతుంది. ఇంకా మళ్ళీ ఏంటి, మీరు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి అని చెప్పేసి రిపీట్ అవుతుందండి. ఇటువంటి వాటిని మనం ఏమంటాం అంటే REPL షెల్స్ అంటాం. ఓకేనా? అంతే సింపుల్. సో మరి ఇక్కడ మీరు రాసిన కమెంట్స్ ఏమన్నా గుర్తుంటాయా అంటే, ఎక్కడైనా సేవ్ అవుతాయంటే ఏం లేదు. మీరు ఎప్పుడైతే దీన్ని క్లోజ్ చేస్తారో ఆ కమెంట్స్ అన్నీ పోతాయి. మీరు ఒకవేళ మీరు ప్రోగ్రామ్ రాయాలి, ఓకేనా, బై యూజింగ్ ఏ ఫైల్లో స్టోర్ చేయాలి. జనరల్గా ఏంటి, మీరు అక్కడ కూడా ప్రోగ్రామ్ క్లాస్ బేస్డ్ ప్రోగ్రామింగ్ అన్ని రాయొచ్చు పైథాన్ ఇంటర్ప్రిటర్లో కూడా. ఇక్కడ చూడండి, మనకు ఏమంటున్నాం, పళ్ళు రాయొచ్చు ఫర్ I ఇన్ సంథింగ్ రేంజ్ ఆఫ్ సంథింగ్. ఓకేనా? 5 : సో ప్రింట్ మనం ఏమంటున్నాం, సో I అంటున్నాం. సో ఏమైంది, డేటా ప్రింట్ అయింది. సో మరి లూప్ సేవ్ అవుతుందా? లేదు. ఓకేనా? ఇన్ కేస్ ఒకవేళ మీరు ఓకేనా మీరు రాసిన కోడ్ సేవ్ చేయాలి అంటే ఓకేనా యూ హ్యావ్ టు గో టు ఏ ఫైల్. మరి ఫైల్ సేవ్ చేయడానికి మనం ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే అవసరం లేదు. పైథాన్ వాడే మనకి ఏంటి, ఓకేనా, ఒక సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేస్తున్నాడు 3.8లో. ఇక్కడ చూడండి, IDLE లాంచెస్ IDLE ది ఇంటరాక్టివ్ ఎన్విరాన్మెంట్ ఫర్ పైథాన్ 3.8.
IDLE means Integrated Development Learning Environment. సో IDLE దగ్గరగా ఐడి కింద ఉంటుంది. ఐడి వేరు, ఐడిఎల్ఈ వేరు. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సో ఇదన్నమాట ఐడిఎల్ఈ. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూసారా, సేమ్ ఇందాడ యాజ్ ఇట్ ఇలాగే ఉందో. సో బట్ ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ మెనూ బార్ ఏం లేదండి. ఈ పైథాన్ ఇంటర్ప్రిటర్కి మెనూ బార్ ఏం లేదు. బట్ ఇక్కడ ఏముందండి, మెనూ బార్ ఉంది. మెనూ బార్లో చూడండి ఆప్షన్స్ సేమ్. ఇక్కడ చూడండి 10 + 20 30 సేమ్ కామన్. బట్ ఇక్కడ ఏంటంటే ఫైల్, ఎడిట్, షెల్, డీబగ్, ఆప్షన్స్, విండో, హెల్ప్ ఇవన్నీ ఉన్నాయి. మీరు ఫైల్లోకి వెళ్ళండి, న్యూ ఫైల్ అనండి, కొత్త ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, ప్రీవియస్ అది ఎలా ఉంది ఇలా ఉంటుంది, ఇంకో ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం, సమ్ x = 10 అనండి, సమ్ y = 20 అనండి. మనం ఏమంటున్నాం, సో ప్రింట్ x + y అంటున్నాం. ఓకే, సో దీన్ని ఇక్కడ రన్ ఆప్షన్ ఉంది కదా, రన్లోకి వెళ్ళండి, రన్ మాడ్యూల్ అనండి, షార్ట్ కట్ F5. కంపల్సరీ ఏమంటుంది, ఫైల్ మీరు సేవ్ చేయాలంటుంది. క్లిక్ ఆన్ ఓకే. సో మీ ఇష్టం, మీరు లొకేషన్ ఏ లొకేషన్లోనే సేవ్ చేసుకోవచ్చు, యువర్ విష్. ఓకే, సో చూడండి 30 వచ్చిందా. ఓకేనా, సో అలాగే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఏమంటున్నారు 30 అన్నాము, అక్కడ 30 దేనికి, సంథింగ్ సమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ అని చెప్పేసి ఇలా అన్నాం. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ రన్లోకి వెళ్ళి, ఓకేనా, సో రన్ మాడ్యూల్ అనండి. ఓకేనా, మళ్ళీ సేవ్ చేయమంటుంది. ఆల్రెడీ సేవ్ చేసిన ఫైలే మీరు మోడిఫై చేశారు కదా, మీరు ఏం చేయాలి, మళ్ళీ సేవ్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఓకేనా, test.py ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏముంది మీకు హ్యాష్ట్యాగ్ సింబల్ ఉంది. ఆ హ్యాష్ట్యాగ్ సింబల్ ఉంటే ఏంటి, ఫైల్ ఇంకా సేవ్ అవ్వలేదు అని అర్థం. మోడిఫికేషన్స్ లో ఉంది, ఇంకా సేవ్ అవ్వలేదు. జస్ట్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. సమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ 30. సింపుల్. సో ఇలా అనమాట. సో కంప్లీట్గా మీకు ఏంటంటే పైథాన్ ఎన్విరాన్మెంట్, పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా పైథాన్ అంటే అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడండి. ఓకేనా, ఎన్విరాన్మెంట్ అంతా కూడా. ఓకే, సో తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఏంటి అంటే ఇవే సాఫ్ట్వేర్స్, ఇంకా వేరే సాఫ్ట్వేర్స్ మనం యూజ్ చేయకూడదా. ఓకేనా, ఎడిటర్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఎడిటర్స్ ఉన్నాయండి. మల్టిపుల్ ఎడిటర్స్ ఉన్నాయండి మార్కెట్లో. ఎడిటర్స్ ఏమేమి ఉన్నాయి, ఎడిట్ ప్లస్. ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తున్న చూడండి, ఈ సాఫ్ట్వేర్ ఎడిట్ ప్లస్ అండి. ఎడిట్ ప్లస్, సబ్లైమ్ టెక్స్ట్. ఓకేనండి, విజువల్ స్టూడియో, మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో కోడ్. ఓకే, యాటమ్. ఇలా మల్టిపుల్ ఎడిటర్స్ ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా మల్టిపుల్ ఎడిటర్స్ ఉన్నాయండి, ఎక్సెట్రా. ఓకే, తర్వాత ఐడీస్ ఏమున్నాయి. సో సింపుల్గా చూడండి, పైథాన్ బేస్డ్, ఫుల్ పైథాన్ బేస్డ్ ఏంటంటే పైచామ్. ఇది పైథాన్ బేస్డ్ ఐడిఈ పైచామ్. సో స్పైడర్, సో అనకొండ కూడా ప్రొవైడ్ చేసేదండి స్పైడర్. సో లేదా ఎక్లిప్స్ అనేది జావా బేస్డ్ ఐడి. బట్ ఏంటంటే ఎక్లిప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి మనం ప్లగిన్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, పైడెవ్ అనే ప్లగిన్ ఉంటుంది. ఈ ప్లగిన్ మీరు ఏం చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. పైడెవ్ ప్లగిన్ మీరు ఏం చేయాలి, ఆ ఎక్లిప్స్ సాఫ్ట్వేర్కి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్లిప్స్ కంప్లీట్లీ డెవలప్ ఫర్ జావా అండి. మీరు కావాలనుకుంటే ఎక్లిప్స్ సాఫ్ట్వేర్స్ ఎవరైనా ఐడియా, నాకు అది ఎక్కువ ఐడియా ఉంది. సో దానికి నేను ప్లగిన్ యాడ్ చేసుకోవాలి. పైథాన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, పైడెవ్ మాడ్యూల్ సంథింగ్, పైడెవ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇలాగా మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయండి మార్కెట్లో. ఓకేనా, సో నెట్ బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెట్ బీన్స్ కూడా మీరు ప్లగిన్ యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ ఎక్సెట్రా మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయి మార్కెట్లో, మీ ఇష్టం. సో అట్ ద బేసిక్ లెర్నర్కి మనకి ఏంటంటే నో నీడ్ టు గో ఫర్ ఐడీస్ అండి. ఓకేనా, గో ఫర్ ఎడిట్ ప్లస్. ఓకేనా, గో ఫర్ ఎడిట్ ప్లస్. సో ఇలా. సో సబ్లైమ్ టెక్స్ట్ వాడకూడదా అంటే వాడచ్చు. ఓకే అండి, సో బెటర్ ఆప్షన్ ఏంటంటే నా సజెషన్ అయితే ఎడిట్ ప్లస్ అండి. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ కోర్ పైథాన్, okay, we know to go for IDEs like PyCharm or Eclipse, Spider, IDEs. Go to
ఐడియాస్ షార్ట్ కట్స్ అనేవి మీకు క్లియర్గా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పైథాన్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మనకి ఏమేమి కాంపోనెంట్స్ వస్తాయి, సో ప్రతి కాంపోనెంట్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, అలాగే ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఇన్ కేస్ ఒకవేళ మీరు విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే, విండోస్ 7 మీద ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఓకేనా, దాంట్లో మీకు ఏంటంటే కంపల్సరీ సర్వీస్ ప్యాక్ 1 అయి ఉండాలి. మీ సిస్టమ్ ఒకవేళ విండోస్ 7 అయితే సర్వీస్ ప్యాక్ 1 అయి ఉండాలి. ఆ పాయింట్ స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయానండి. ఇక చూడండి, సో విండోస్ 7 అయితే దాంట్లో కంప్లీట్గా మీకు సర్వీస్ ప్యాక్ 1 అయి ఉండాలి. అయితేనే మీరు 3.4 తర్వాత ఉన్న వెర్షన్స్ అంటే లేటెస్ట్ వెర్షన్ 3.8 మీరు ఇన్స్టాలేషన్ చేసుకోగలరు. ఓకేనా, ఇన్ కేస్ ఒకవేళ ఓకేనా, సో లేటెస్ట్ వెర్షన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోగలరండి. సో పైథాన్ ఓకేనా, సో 3.5 కానీ 3.6 కానీ 3.7 కానీ ఓకేనా 3.8 కానీ మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అండి. సో అదే ఇన్ కేస్ విండోస్ ఓకేనా అండి 7 అయితే సర్వీస్ ప్యాక్ 1 కాకపోతే ఓకేనా, బెటర్ టు డౌన్లోడ్ పైథాన్ 3.4. పైథాన్ 3.4. సో ఇదండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓకేనా లైక్ చేయండి. ఏమైనా కామెంట్స్ రూపంలో ఏమన్నా మీకు ఏమైనా సజెషన్స్ కానివ్వండి, లేదా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో అడగండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.